మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మా. మాది హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అని అనుకోవచ్చండి. మా నాన్న మా అమ్మ కూడా మంచి ఫ్యామిలీ. వాళ్ళిద్దరు ఎంప్లాయీస్, విలేజ్ లో ఉండేవాళ్ళము. ఇద్దరు మారల్స్ అనుకోవాలి. మా ఊర్లో చిన్న పల్లెటూరు అయినా కూడా ఇదే. అమ్మ అప్పట్లో ఉద్యోగం చేస్తున్నారు, ఉమెన్స్ కూడా అంటే నిజంగా గ్రేట్. అవునండి. మా అమ్మ 92 years ఉన్నింది. తర్వాత తన పనులు తనే చేసుకునేది, ఒకరికి హెల్ప్ఫుల్ గా ఉండేది. ఆమె మెడికల్ ఫీల్డ్ లో ఉన్నింది అనమాట. ఓకే. సడన్ గా మా నాన్నకు కూడా 70-75 టైంలో కొంచెం పెరాలసిస్ లైట్ గా అటాక్ అయ్యి ఆయన కొంచెం బెడ్ రిటర్న్ అయినారు. అప్పుడు ఆ అమ్మ బాగానే చూసుకుందన్నమాట. ఏం జాబ్ చేసేవారు అమ్మ? అమ్మ మెడికల్ ఫీల్డ్ లో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తుందండి ఆమె. సూపర్. ఆమె చుట్టుపక్కల పల్లెలకంతా మాకు అసలు లేడీ డాక్టర్ లేదు, కానీ ఆమె లేడీ డాక్టర్ గా వర్క్ చేసింది అనమాట. ప్రతి ఒక్క ఏ ప్రాబ్లం వచ్చినా, లేడీస్ ప్రాబ్లం మెయిన్ ఏ వచ్చినా ఆమె హ్యాండ్ లో ఒక డెత్ కేసు అనేది లేదనమాట. ఆమె రికార్డ్. ఏం పేరు అమ్మగారి పేరు? కమలమ్మ అండి. కమలమ్మ. నాన్నగారి పేరు వీరభద్రయ్య. నేను పెద్దదాన్ని, నా తర్వాత 3 తమ్ముళ్ళు. తర్వాత సడన్ గా మా పెద్ద తమ్ముడు చనిపోవడం జరిగింది. దాంతో మా నాన్నగారికి కొంచెము, అంటే పెద్దవాడు కదండి మా తమ్ముడు, పెద్దవాడు. వానికి 2 పిల్లలు అనమాట, ఒక పాప బాబు. వాళ్ళ బాధ్యత మా అమ్మ నాన్న పైనే పడింది. ఏమైంది బ్రదర్ కి? లివర్ ప్రాబ్లం అయ్యి చనిపోయినాడు అబ్బాయి. తర్వాత 2 years తర్వాత ఆ అమ్మాయి తమ్ముని భార్య కూడా చనిపోయింది అనమాట. అనుకోకుండా మా నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది. చనిపోతే అమ్మ నాన్న ఇదితో ఆమె కొంచెం అల్జీమర్ స్టార్ట్ అయ్యింది. తర్వాత ఆ విధంగా ఆమె కొంచెం హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. సడన్ గా అదే టైంలో మా వారికి కూడా ఒకసారి మేము మా ఇంటి దేవునికి పోవాలని చెప్పేసి అని పోయినామన్నమాట గుత్తికి. గుత్తికి పోతే అక్కడ ఆయన సాయంత్రం దాకా బాగున్నారు. సరే సాయంత్రం కాఫీ టీ తాగినారు, కొంచెం స్నాక్స్ కూడా తీసుకున్నారు. సరే కొంచెం ఫ్రెష్ అప్ అయిద్దామని చెప్పి లోపలికి పోయినారనమాట. 1 hour అయింది ఇంకా రాలేదే అని చెప్పేసి నేను లోపలికి పోతే అన్కాన్షియస్ లో ఉన్నారన పూర్తి. మా తమ్ముడు రైల్వే క్వార్టర్స్ లో ఉన్నాడండి, రైల్వే ఎంప్లాయీ మా తమ్ముడు. వాడు ఎక్కడికో మన ఫ్రెండ్స్ ని కలడానికి వాడు బయటకు పోయినాడు అనమాట. సమయానికి ఆయన లేరు. నేను మా తమ్ముని భార్యనే ఉన్నాము. లోపల నుంచి తీసుకొచ్చి బెడ్ పైన పడుకోబెట్టినాను. నేను ఎంత చేస్తున్నా కూడా ఆయనకు ఇది కావడం లేదు. సరే మా తమ్ముడు వచ్చిన తర్వాత అప్పుడు ఆ టైంలో రైల్వే డాక్టర్స్ వాళ్ళందరూ కూడా అవుటర్స్ కి చేయకూడదంట, ఓన్లీ రైల్వే ఎంప్లాయీస్ మాత్రమే చేయాలంట ట్రీట్మెంట్. కానీ మా తమ్ముడు లక్కీగా వాడు యూనియన్ లో ఉన్నందుకు వాళ్ళ యూనియన్ అంతా సపోర్ట్ చేసి అప్స్టేర్ లో ఉంటాడు మా తమ్ముడు. వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చేసి అమ్మాయి డాక్టరు 2 డాక్టర్స్ వచ్చినారు. వచ్చి చెక్ చేస్తే లో షుగర్ అయిపోయింది, 0 అయిపోయింది షుగర్, లో బీపీ అయిపోయింది, ఆక్సిజన్ లెవెల్ పడిపోయినాయి, అన్ని మొత్తం బాడీలో ఆల్ లెవెల్స్ ఏమేమి ఇంపార్టెంట్ అన్ని ఇదైపోయినాయి అనమాట. నైట్ 9-10 అవుతుంది. అసలు మనకు సండే ఒకటి, మనకు ఏది కూడా ఫెసిలిటీస్ లేవు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు. ఆయనకు అంతా కొంచెం ఫస్ట్ ఎయిడ్ లాగా చేసేసినారు, ఏదో ఇంజక్షన్ ఇచ్చి అవన్నీ కొంచెం చేసేటప్పటికి కొద్దిగా కళ్ళు తెరిచినారు. అది జరగబట్టి 2-3 hours నుంచి అట్లే ఉన్నారు అన్కాన్షియస్ లో. మీకు ఆ 3 hours మీరు పడిన టెన్షన్ చాలా అండి. మళ్ళీ లైఫ్ లో రాకూడదు, ఎవరికి కూడా రాకూడదు ఆ సిచ్యుయేషన్. ఫ్యామిలీలో మన పర్సన్స్ కానీ అవుటర్స్ కైనా అంతే అండి, ఎవరికైనా కూడా రాకూడదు. మా పెద్ద అబ్బాయి రాలేని పరిస్థితి. మా చిన్న అబ్బాయి పాపం వాడు నైట్ లో వాడు బయలుదేరి వస్తున్నాను నేను అని చెప్పేసి అని అన్నాడు. వాడు మీరు కర్నూలు అన్నా తీసుకోండి, లేకుంటే ఇట్లా మీ ఇష్టం అనంతపురం, మీ ఇష్టం ఎక్కడికైనా తీసుకోండి అని అన్నారు. మాకు ఇంకా కర్నూలు అంటే దూరం అవుతుంది అని చెప్పేసి అని బెంగళూరులోనే సార్ మా ఆయన అక్కడంతా ఆయన హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. అవి కూడా 12 years అయిపోయింది ఆయనకు. కార్లోనే సెలైన్ పట్టుకొనేసి ఆయన పేషెంట్ పక్కన మా ఆయన పక్కన నేను కూర్చొని పోయినాము. అనంతపురంలో ఒకసారి మనం బెంగళూరుకి వెళ్ళిపోవాలని పోయినాము సార్. పోతున్నాము 1 day అంతా అబ్జర్వేషన్ లో పెట్టినారు, మిషన్స్ అన్ని పెట్టి ఎందుకు ఇట్లా డౌన్ అయింది ఏమి అని చెప్పేసి అని. అయిన తర్వాత మళ్ళీ అది షుగర్ డౌన్ అయినందుకు ఈ విధంగా ఉంది, మీరు కరెక్ట్ టైంలో మీరు తీసుకొని వచ్చినారు, లేకుంటే కోమాలోకి వెళ్ళిపోయే స్టేజ్ అది. ఇంకా తర్వాత మనం సేవ్ చేసే ఛాన్స్ కూడా లేదు మంచి టైంలో. అదైన తర్వాత మా మదర్ రీసెంట్ గానే 2 months అయింది చనిపోయి. 10 మందికి సహాయం చేసే గుణం ఉంది ఆమెకైతే. కమలమ్మ గారు మీరు ఎంత బాధపడుతున్నారో ఆమె సేవ పొందిన వాళ్ళందరూ గుర్తొస్తే అందరూనండి. చాలా గ్రేట్ మా. అంటే మనం ఉన్నా పోయినా నలుగురు మన గురించి చెప్పుకుంటున్నారు అంటే మా ఫాదర్ మా మదర్ మాకు ఇచ్చిందండి, మారల్స్ నేర్పించిపోయినారు. మన వెనకాల నలుగురు ఉన్నారు అంటే అదొక సపోర్ట్, సో కొంచెం స్ట్రెంగ్త్ కూడా అనిపిస్తుంది. ఫ్యామిలీ బాగుండాలండి ఫస్ట్ డెఫినెట్ గా. సో అందరితో మనం మంచిగా ఉండాలి, అప్పుడు అందరూ మనతో డెఫినెట్ గా క్లోజ్ గానే ఉంటారు. అండ్ ఈ రోజు ఇది మీ కుటుంబం అని వచ్చారు, నిజంగానే మనం అందరూ ఒక కుటుంబం, అందుకే ఎంత హ్యాపీగా మాట్లాడుకోగలుగుతున్నాం. సో మన ఫ్యామిలీ తరపున మీకు చిన్న కానుక, సో ఇది చూసినప్పుడల్లా మేము మీ వెనకాల ఉన్నామని గుర్తు రావాలి మీకు, సరేనా?
ఆల్రైట్, ఇది ఈ రోజు మన తిరుపతిలో బాంబులు సత్యబాంబులు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే BSB@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి.